35,000 కోట్లతోటి 90% పనులు అయితే పూర్తి చేసిన సందర్భం. గతంలో ఇదే గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి లేకపోతే ఇప్పుడున్న అక్కడ మంత్రి జూపల్లి వాళ్ళే కేసులు వేసిర్రు. ఆ తర్వాత కథ వ్యవస్థ నడిచింది. మళ్ళీ దాని మీద టెండర్ల కోసం 95% పనులు పూర్తయి 35,000 అయితే కేవలం 5% పనుల కోసం మళ్ళీ 30,000 కోట్ల తోటి టెండర్ వెళ్ళడం అయిందన్న. పైసల కోసం, డబ్బు కోసం. అదే అంటున్నా నేను. 95% 35 కోట్లతో అయిపోయింది. మళ్ళీ 30 కోట్లు పెరగాలి. ఇప్పుడు బ్రదర్ ఈయనకు నిర్మాణాల పైన నీకు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఉంది. అది నీట్ స్కామ్. అది నీట్ స్కామ్. ఇవాళ నా దురదృష్టం ఏంటంటే నేను హైకోర్టులో మొత్తం కంప్లీట్ సాక్ష్యాలతోనే వేసిన, విత్ ప్రూఫ్స్ వేసిన. వేస్తే గౌరవ జడ్జి గారు ఏమన్నా, నీకు రేవంత్ రెడ్డి గారికి పడదు కాబట్టి నీ పిటిషన్ మేము కొట్టేస్తున్నామని చెప్పి కొట్టేసాడు. రియల్గా ఇంత నిజాలు చెప్పిన తర్వాత పడకపోవడం అసలు రియల్గా. అదే నాకు రేవంత్కి అంత పెద్ద గొడవ ఉందా అనుకున్నా. సంబంధం లేదు ఈరోజు. ఇప్పుడు అది చూసారు అంటే నేను చెప్తున్నా ఎక్కడి వరకు ఉన్నది వ్యవస్థ అనేది. నీకు రేవంత్ రెడ్డి పడదు కాబట్టి నువ్వు పిటిషన్ చేసినావు, కానీ నిజాలు కనపడుతున్నాయి కదా అవినీతి జరిగిందని అని చెప్పి నేను ఎవరైనా ఎంత ఏఐసిసిని కూడా గుంజిన మల్లికార్జున ఖర్గే కూడా పార్టీ చేసిన. అదేందా ఇంట్లోకెళ్ళి ఎవరైనా ఎంతెంత పైసా అయిపోయిందని మొత్తం నేను ఆ బాండ్స్ మొత్తం పెట్టి పర్ఫెక్ట్ పిటిషన్ కొట్టేనికి లేదు. అది పెడితే వీళ్ళు ఎగిరిపోతారు వీళ్ళు. ఆ లెవెల్లో నేను కోట్ల ప్రత్యక్షంగా ఉన్నా. అదే నేను స్టన్ అయిపోయినా. అరే ఏంది ఇది, ఇంత దారుణంగా మా పైన దాడి చేస్తాడు, ఇంత దారుణంగా మమ్మల్ని నీ విధంగా ఎక్కడిది అంటే ఈరోజు డబ్బు గుంజుకోవడానికి ఎంతకన్నా తెగబడ్డది.